నవీన్. బా ఇది భలే వచ్చిందన్న. సందు అలా నవీన్. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి పట్టణంలో కాంసావళి దర్గా గంధ మహోత్సవానికి ఆహ్వానించిన ఆర్గనైజర్స్కి నన్ను అలాగే అన్న ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే కావ్య కృష్ణారెడ్డి గారిని ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ పండగ మహోత్సవానికి గంధోత్సవానికి నేను మొట్టమొదటి రావడం, ఇంతకుముందు ఒకసారి వచ్చున్నాను, మామూలుగా వచ్చున్నాను. దీని ప్రత్యేకత ఈరోజు కొంతవరకు తెలుసుకున్నాను. తర్వాత కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దీని ప్రత్యేకత 219 సంవత్సరాలు నుంచి చేస్తూ ఉన్నారంటే ఇక్కడైతే దీని గురించి కొంత తెలుసుకున్నాక మనం గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ చేయగలము, ఈ గంధ మహోత్సవాన్ని ఇంకా బాగా చేసేటట్టుగా ఎలా సపోర్ట్ చేయగలం అనేది నెక్స్ట్ ఇయర్కి కొంత ఆలోచన చేసి డెఫినెట్గా మా వైపు నుంచి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. అలాగే అందరికీ కూడా ఒకసారి అస్సలాము అలైకుం, అందరికీ నా అభినందనలు. ఇక్కడ ఉన్న ముస్లిం యువతకి అలాగే సోదరిమణులకి మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఇక్కడ ఉదయగిరిలో దాదాపుగా అన్ని ఏరియాలని తిరుగున్నాను. ఇక్కడ పట్టణంలో రియాజ్ భాయ్తో కానీ మిగతా నాయకులతో కానీ ఇక్కడ చేయాల్సిన వర్క్ చాలా ఉంది. ప్రతి ఒక్కటి మనం ఒక్కొక్కటి అడ్రస్ చేసుకుంటా మనం డెవలప్మెంట్ వైపు ముందుకు పోవడం జరుగుతాం. మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఉదయగిరిలో సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహబ్ రంకులాలయ వారి గంధ మహోత్సవ సందర్భంగా 2019 గంధ మహోత్సవ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే మా గౌరవ శాసనసభ్యులు కాకల సురేష్ గారిని దర్గా కమిటీ తరఫున గంధ మహోత్సవంలో పాల్గొనమని ఆహ్వానించడం జరిగింది. అలాగే చంచల్బాబు యాదవ్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు కార్యక్రమానికి విచ్చేసి
అలాగే గౌరవ శాసనసభ్యులు కాగర్ల సురేష్ గారు కార్యక్రమానికి హాజరయ్యి, చెంచల్ బాబు యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతవరకు వచ్చినందుకు వారికి మా దర్గా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గంధం మహోత్సవ సందర్భంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భూరి విరాళము దర్గాకు వచ్చేస్తున్నటువంటి భక్తులకు సులభ్ కాంప్లెక్స్ అవసర నిమిత్తం మేము కోరడం అయినది. ఆయన దానికి 5 లక్షల రూపాయల విరాళం అందజేయడం అయినది. ఆయనకు కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ శాసనసభ్యులను కూడా దర్గా అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పి కోరడం అయినది. ఆయన కూడా ప్రభుత్వం తరఫున ఏ సహాయమైనా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పడం, అలాగే తన వంతు తన సొంత నిధులలో 1 లక్ష రూపాయలు గంధం మహోత్సవానికి విరాళంగా అందించినందుకు దర్గా కమిటీ తరఫున కాగర్ల సురేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మాకు అండగా తోడుగా నిలిచినటువంటి రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు రియాజ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే జాఫరుద్దీన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే నల్లిపోగు నరసింహ మండల టీడీపీ అధ్యక్షులు బయ్యన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.